టీడీపీ అధినేత చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. తొలి జాబితాలో తన పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్లు కాదన్నారు. పొత్తుల వల్ల సీటు దక్కని వారికి పార్టీ న్యాయం చేస్తుందని, సీట్ల సర్దుబాటు టీడీపీ జనసేన అంతర్గత వ్యవహారం అంటూ తెలిపారు. చెప్పడం జరిగింది. ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది.